వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండలం గానుకపాడు గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభల నిర్వహణలో గందరగోళం నెలకొంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంపై అధికారులు పేర్లు చదివి వినిపించగా కొంతమంది నిరుపేదలకు పేర్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల తహసీల్దార్ సంధ్యారాణితో వాగ్వాదానికి దిగారు. సంధ్యారాణి మాట్లాడుతూ పేర్లు రాని వారు మరలా దరఖాస్తు చేసుకోమని చెప్పగా గ్రామస్తులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి ఇంటి వద్దకు వచ్చి మీకు ఖచ్చితంగా ఇల్లు వస్తుందని చెప్పి ఇప్పుడు మాత్రం పేర్లు రాలేదని చెబుతున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇల్లు వస్తాయని గంపెడు ఆశతో ఉన్నామని తెలిపారు. నిరుపేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరారు. ఇప్పుడు వచ్చిన ఇళ్ళలో కూడా మళ్ళీ అందులో రాజకీయ ప్రమేయం కాకపోతే మనం ఆన్లైన్ చేసిందే అవన్నీ నేమ్స్ ఇవ్వండి. మాకు ఇచ్చినాం మేడం, ఇది ఇప్పుడు ఇస్తే రెండోసారి ఇప్పుడు ఇవ్వండి. పోతిని రాము, మాది గానుగపాడు గ్రామం. ఇది మా ఇల్లు. నేను మా నాన్నగారు చిన్నప్పుడే మా అమ్మగారు 6 నెలలప్పుడు చనిపోయారు. ఇది ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని సెక్రటరీ గారు చెప్పారు. ఇంటికి వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మా ఇల్లు రాలేదు. ఈ ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేసి మాకు ఇల్లు ఇప్పించగలరని కోరుతున్నాను. ఇల్లు పడిపోయింది. డబుల్ బెడ్రూమ్కి వచ్చిన వాళ్ళు లంబాడ ఆయన ఏడు ఉండట్లేదు. ఆ లంబాడ ఆయన ఇంట్లో మేము ఉంటున్నాం. ఇప్పుడు మా కాడ మాకు ఇల్లు లేదు, ఖాళీ చోటు. మరి మా ఫోటో ఓకే చేశారు. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చింది, మాకు ఇల్లు లేదు. ఎప్పుడు మళ్ళీ డిప్పుకు వచ్చినప్పుడు మాకు ఇల్లు లేదు. అది గానుగపాడు. మా ఊర్లో సెక్రటరీ సారాను ఇంకో సార్ వచ్చి మొత్తం చెక్కింగ్ చేశారు. ఇల్లు చెక్కింగ్ చేసి ఫోటోలు తీసుకొని పోయారు. మేము చేలల్లో పనికి వెళ్ళిన వాళ్ళం కూడా మాకు ఇల్లులు వస్తాయని మేము నమ్మకంతో అందరం వచ్చినాం. ఇంటికి వచ్చి అన్ని ఫోటోలు తీసుకొని పోయారు. తీసుకొని పోయినాక లిస్ట్లో రానోళ్ళ పేర్లు వచ్చినాయి, మా పేర్లు రాలేదు సార్. మేము ఈ ఫోటోలు మాది రేకులు ఇల్లు, తడకలు భూములు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి వచ్చినాయి. మాకేమీ లేదు, ఉత్తర రేకులు ఇల్లు. మేము కూలి చేసుకుంటే బతకటం. మాకు ఇల్లు వస్తాయి అనే ఆశతోటి మేము పోరాడుతున్నాం. మాకైతే రానిలేదు, లిస్టులో మా పేరు రాలే. వస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఇంతకు ముందు కూడా రాలేదు. ఎన్నో తమ్ముళ్ళు రాశాను. నా పేరు నేలమ్మ, గానపాడు. మాకు ఈ డబల్ బెడ్రూమ్లు కూడా రానిలేదు సారు. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లగాళ్ళు ఇల్లు లేదే, మాకు ఇల్లు లేదు. ఇక్కడ సెక్రటరీ గారు ఇల్లు వస్తుందని పుట్టుకు తీసుకొని పోయిండు. ఆడ పేరు లేదేం లేదు అని అన్నారు. మా ఆయన చనిపోయి 8 నెలలు అయింది. ఇల్లు కట్టుకునే చేత కాక బూట పుట్టి కాలువలు తీసుకొని ఉంటున్నాం, పట్టా కింద ఉంటున్నాం. మాకు ఇల్లు వాకిలిగా లేదు, ముగ్గురు ఆడపిల్లగాళ్ళు.
పెద్ద ఆమె భర్త చనిపోయి అని ఏమంటుంది, నడిపామకి 2 పిల్లగాళ్ళు వాళ్ళ ఆయన తాగిపోతాయి వాళ్ళు అని ఏమంటారు. నేను ఈ పట్టాలని నాన్న తిప్పలు పడుతున్నాం. ఇల్లు ఎత్తరాని ఆశ పెట్టినా ఆ ఇల్లు రాలేదు, ఏం రాలేదు. ఇల్లు వచ్చిద్దని ఆశతో ఉన్న ఆశ గారు రానిలేదు. గానగపాడు మాది. మేము ఫస్ట్ సారి ఇల్లు రాపించుకున్నాం. సెక్రటరీ వచ్చి పుట్లు తీసుకోవడం అన్ని తీసుకొని పోయిండు. ఈసారి వచ్చిద్దని మేము కూలి నాలి అన్ని వదిలిపెట్టుకొని 10 రూపాయలు కూలి వదిలిపెట్టుకొని ఉన్నాం ఇంటికాడ. మాకు రాలా, వచ్చేవాళ్ళు వండోళ్ళకి వచ్చింది కానీ లేని వాళ్ళకి ఈ కొంట చేసిండు. మరి మేము ఏం చేయాలా? మేము ఈ గడ్డింట్లో ఉంటున్నాం. వాన గుర్తుంది, మాకు 2 పిల్లగాళ్ళు. ఏడుండాలా మీరు ఎత్తారనేగా మాకు ఆశతోటి మేము పని కూలి వదిలిపెట్టుకొని ఉంది. అంతే సార్, మేము మీరు ఎత్తారని మేము నమ్మకంతో ఉన్నాం. నాగలక్ష్మి ఇల్లు వస్తుందని పెట్టుకున్నాం. ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని రాలేదు. ఎంతో తిప్పలు పడుతున్నాం. 70 సంవత్సరాలు అయింది. ఇంద్రమ్మ కోటేసినా కూడా ఏమైనా రాలేదు. ఇల్లు చోటు వద్దని ఎంత తిప్పలు పడ్డాం. ఇల్లు వేయలేదు, ఏమీ వేయలేదు. ఓట్లు వేసినా కూడా ఏం ఫలితం లేదు. ఇల్లు రాలేదు, ఏం రాలేదు, తిప్పలు పడుతున్నాం. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, డబ్బులు వేయడం లేదు. వారికి కూడా వాళ్ళకే ఇచ్చారు, మాకైతే ఏమి రాలేదు. సార్ వచ్చి ఇప్పుడు తీసుకున్న రేకులలో బయట ఇప్పుడు మీకు ఇల్లు రాలేదని అన్నాడు సారు. మేము ఏం చేయాలా? ఎంత తిప్పలు పడుతున్నాం. 10 ఏళ్ళ బట్టి రోగాలు, మాకు జబ్బులు పట్టా దాటుతుంది. వర్షం వచ్చినప్పుడల్లా వండైతే కాటలేదు, మొత్తం కారుతుంది. బాయికులు ఇల్లు అసలు వండైతే కావట్లే, బుర్ర. మేమేం చేసి ఇవాళ ఇల్లు వద్దని పుట్టు తీసుకొని పోయిండు సారు. ఇల్లు రాలేదని అన్నాడు. వచ్చిన వాళ్ళకే వచ్చినాయి వారికి. మేమేం చేయాలా చెప్పండిగా? మాకు ఇల్లు లేదు, వాకిలు లేదు, పట్ట తడుతుంది, వాకిలు తడుతుంది. 10 సంవత్సరాలు బట్టి జబ్బుని పడి ఉన్నాం. ఇల్లు వద్దని ఆశపడ్డాం. దయచేసి మాకు ఇల్లు ఇప్పించండి. ఏది